చంద్రబాబు నాయుడును తెలంగాణకు రానిచ్చేదే లేదు అంటున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఏపీ సీఎం చంద్రబాబు ఏదో ఒక సాకుతో మళ్లీ తెలంగాణలో ఎంట్రీకి ప్రయత్నం చేస్తున్నారని, ఆయన ప్రయత్నాలను తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తిరిగి వలసవాద చేతుల్లోకి పోతే తెలంగాణ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కేసీఆర్ హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెలంగాణకు తీరని ద్రోహం చేశారని కేసీఆర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలపై మోపిన భారాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఆనాడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని కేసీఆర్ అన్నారు. అప్పుడే తెలంగాణ పడుతున్న గోసలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారని, దాని ఫలితమే తెలంగాణ ఉద్యమమని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ పార్టీ నాయకులు శ్రేణులతో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతే పార్టీ పనైపోయిందంటూ స్వంత పార్టీ నేతలే నెగిటివ్ ప్రచారం చేశారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నెగిటివ్ ప్రచారం వల్లే 10 ఎమ్మెల్యేలు పార్టీ విడిచి వెళ్లిపోయారని కేసీఆర్ అన్నారు. 10 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని, ఆ 10 స్థానాల్లో బీజేపీ పార్టీయే గెలుస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రజతోత్సవ వేడుకలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. గ్రామాన ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలను కోరారు. ఏప్రిల్ 10 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. పార్టీ బలోపేతానికి కమిటీలు వేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కాగా మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డిలు హాజరు కాకపోవడం కొసమెరుపు.